హాయ్ అండి. వీడియోలో చెరువు చేప మార్కెట్ నుంచి తెచ్చుకున్న చెరువు చేప ముక్కలు ఎలా కోసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి. కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. చేప మార్కెట్ నుంచి తెచ్చుకున్నది కళ్ళుప్పు వేసి ఇలా నేలని పాముకోవాలండి. పొలుచు అంతా వచ్చేద్ది. శుభ్రంగా కిందనే వేసి రుద్దుకోవాలండి. ఉప్పు వేసి రుద్దుకున్న దాంతో నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ కడిగినవి చెంకులే శుభ్రంగా ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలా. ఈ కట్ చేసుకున్న చేప ముక్కలు కూడా కోయడం కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి. మీకు నేను చూపించే విధంగా తయారు చేసుకోండి. మీరు కూడాను ముక్కలు కట్ చేసుకోవాలండి. కత్తిపేట కొంచెం పెద్దదే ఉండాలి. ఇది కేజీ చేప అండి. ఇది చెరువు చేప బొచ్చు. ముక్కలు ఈ విధంగా కట్ చేస్తున్నానండి. ఈ శుభ్రంగా కడిగి ఉంచుకున్న ముక్కలు కూడా మళ్ళీ ఉప్పు కళ్ళుప్పు వేసే కడుక్కోవాలండి. ముక్కలు కూడా కత్తిపేట బాగుంటే మనకు ముక్కలు కూడా కరెక్ట్గా తెగుతాయి. నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. మీరు మార్కెట్ నుంచి చేప తెచ్చుకుంటేనే మీకు చూపిద్దామని చేప పలంగానే తెచ్చి ముక్కలు కోయడం చూపిస్తున్నానండి వీడియోలోను. చాలామంది అడుగుతున్నారు ఎలా తయారు చేసుకోవాలన్నదని. కళ్ళుప్పు వేసి పాముతున్నానండి. ఎక్కడన్నా ఉన్న పొలిచి అది పోద్ది. మనకి చేప ఎక్కువ నీసు వాసన కూడా రానివ్వదండి. ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల ఏ చేపకైనా సరే కళ్ళుప్పు వేసి కడుక్కుంటే నీట్గానూ అవుతుంది. మనకి నీసు వాసన కూడా కొంచెం తగ్గుతుంది. వాటర్ తెల్లగా వచ్చేదాకా కడుక్కోవాలండి. చేపని శుభ్రంగా కడిగి ఇలాగా నేను చూపించే విధానంగా కడిగి ఉంచుకోవాలండి. ఈ చేప ఇగురన్నా వండుకోవచ్చండి, పులుసు అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పులుసే పెడుతున్నానండి. మీకు ఈ వీడియోలో పులుసు ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. చేప ముక్కలు కోసుకోవడం కడుక్కోవడం చూపిస్తున్నానండి ఈ వీడియోలోనే. చేప కూర వండడం కూడా ఈ వీడియోలోనే చూపించేస్తున్నానండి మీకు. మీరు కూడా చూసి మీ ఇంట్లో మీరు తయారు చేసుకొని మీ వాళ్ళందరికీ పెడతారనేసి ఈ చేప నీళ్ళు తెల్లగా వచ్చేలా కడుగుతున్నానండి. ఇప్పుడు ఈ శుభ్రంగా కడిగేసుకున్నాను. శుభ్రం అయిపోయినాయండి చేప ముక్కలు. ఇవన్నీ తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి. ఇవి మనకు కొంచెం టైం పడుతుంది కానీ మనంతటా మనం చేసుకున్నాయి కొంచెం మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి. ఈ చేప చెరువులో ఉండి చేప అండి. ఇది చెరువు చేప బొచ్చు అంటారు దీన్ని. ఈ చెరువులోనే దొరుకుతాయి మనకి. ఈ చేప కూడా బాగుంటుందండి. ఈ చేప బాలంతరాలకు కూడా పెట్టవచ్చు. నెల రోజులు అయిన బాలంతరాలు కూడా తింటుంది చేప. టేస్ట్ కూడా బాగుంటుందండి. చెరువు చేప బొచ్చు అంటారు దీన్ని. ఇలా శుభ్రం కడిగి ఉంచుకున్న చేప ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. చేప బుర్రకి చెంకులు ఇలాగా నేను చూపించే విధంగా తీసేసుకొని శుభ్రంగా లోపల చెయ్యెట్టి పాముకోవాలండి. ఆ చేప ముక్క బుర్రనే కూడాను లోపల ఉన్న జిగురు అంతా కూడా పోద్ది. మనకి కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. ఇవి కడిగి ఉంచుకున్న చేప ముక్కలండి ఇవి. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ ఆడి ఉంచుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాయండి. ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమం కూడా వేసి బాగా వేపుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, గసగసాల పేస్ట్ అండి ఇది వేపుకునేటప్పుడు కాయలు బయటకు తేలితే మసాలా అంతా వేగిపోయినట్టేనండి. ఈ వేగిన దాంట్లోనే మనం కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. కారం సరిపడగా వేస్తున్నాను. కారం సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నానండి. ఇది కలిపి 1 నిమిషం మూత పెట్టి కడిగి ఉంచుకున్న చేప ముక్కలు వేసుకోవడమేనండి. ఉప్పు కూడా వేసి మొత్తం కలుపుతున్నానండి. కారం ఉప్పు కూడా వేసాను ఈ గ్రేవీలోనే. చేప ముక్కలు వేస్తే మళ్ళీ కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉండదు. ముందే వేసుకోవాలి. ఇవన్నీ నేను చూపించే విధంగానే చేసుకోండి మీరు కూడాను. మూత తీసి ఇలాగ ఆయిల్ పైకి తేలితే మనకి మసాలా అంతా వేగిపోయినట్టేనండి.
చేప ముక్కలు వేస్తున్నానండి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత సన్నంగా స్పూన్ తోటన్నా చిన్న గరిటెతోటన్నా సన్నంగా ఎలా తిప్పుకోవాలండి. ఈ చేపల కూర తొందరగానే రెడీ అయిపోద్ది మనకి కర్రీ. ఇది చేపల పులుసు అండి ఎడుతున్నాను నేను, ఇగురు కాదు పులుసే. చింతపండు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా రసం తీసుకోవాలా. రసం తీసేలా సన్నంగా కలుపుకున్న వాటిలోని చింతపండు రసం వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి. చింతపండు రసం వేస్తున్నానండి. మనకి పులుసు ఎంత కావాలన్న దాన్ని బట్టి వేసుకోవచ్చండి మనం వాటరు. చేప ముక్క పూర్తిగా మునిగిపోతే మనకి పులుసుకి బాగుంటుందండి. ఇది కొంచెం దగ్గర పడిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. మూత పెట్టి గుమ్మగుమ్మలాడే చెరువు చేప బొచ్చు పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుందండి. చేపల కర్రీ చల్లారాక మర్నాడు తిన్నా బాగానే ఉంటుంది. గుమ్మగుమ్మలాడే బొచ్చు చేప పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.